నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. మొన్నటి వరకు వై నాట్ 175 అన్న వైసీపీ ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 263 సీట్లకు పెంచుతుంటే వై నాట్ 263 అని అంటున్నారు. సో ఎక్కడ చూసినా సరే మేము క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి ప్రతి నాయకుడు కూడా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అండ్ అదే విధంగా మన రాజధానికి సంబంధించి కూడా మేము వస్తే చట్టం మార్చలేమా అన్నట్టు కూడా మాట్లాడారు. సో ఈ అన్ని వ్యాఖ్యలతో మళ్ళీ జగన్ ఏమైనా వస్తాడేమో అన్న అనుమానాలు అయితే కొంతమంది వరకు అయితే ఉన్నాయి. అసలు జగన్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది, వైసీపీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటి గురించి మనకి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గంగాధర్ గారు. గంగాధర్ గారు నమస్తే. సో ఇందాక నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు వాళ్ళు వై నాట్ 175 పోయింది, ఇప్పుడు వై నాట్ 263 అంటున్నారు. సో దానికి వాళ్ళు చెప్తుంది ఏంటంటే గతంలో మరి టీడీపీ 21 సీట్లతో ఓడిపోయింది, మరి వాళ్ళే ఇప్పుడు 164 సాధించినప్పుడు అవును మేము కూడా పడిపోయాం 11కి, మళ్ళీ మేము కూడా గెలుస్తాం, క్లీన్ స్వీప్ చేస్తామని అంటున్నారు. దీనికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉందంటారు? ఓకేనండి, వీళ్ళు మొన్నటిదాకా చూసారంటే ఏమన్నారంటే మీకు ఏ పార్టీకైనా ఈ రకంగా 164 సీట్స్ వస్తాయా, మీరు ఈవీఎంలు ఏదో చేశారు అది ఇది అని అనేసి మాట్లాడారు అనమాట. వీళ్ళే ఉండి మరి ఎలక్షన్స్ ముందు వీళ్ళే 175/175 అని అనేసి అన్నారు కదా. అంటే వీళ్ళు ఈవీఎంలో ఆల్రెడీ ఏదైనా మ్యానిపులేట్ చేసుకొని 175 వస్తుందని ముందు ప్రకటించుకున్నారు అప్పుడు. అలాగే ఇప్పుడేమో 263 అంటున్నారు కదా, ఇప్పుడు కూడా ఏమైనా చేస్తాము అది అని అనేసి అనుకొని ప్రకటించుకుంటున్నారు. సో వీళ్ళు మాట్లాడే మాటలకి ఏ విధమైన క్లారిటీ కానీ లేకపోతే ఇది కానీ ఉండదు అనమాట. అలాగే నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు మీరు అన్నదానికి స్ట్రైట్గా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో సమాధానం చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి 2 ఏళ్ళు అవుతుందండి, ఆయన మళ్ళీ ఓడిపోవడానికి ఇంకొక 3 ఏళ్ళ టైం ఉంది. ఇదే స్ట్రైట్ ఆన్సర్ అయితే మీకు. ఎందుకంటే ఇప్పుడు మొన్న పేరు నాని గారు కానీ లేకపోతే మీరు చెబుతున్నట్టు వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరు 23కు పడిపోయి తర్వాత 164కి రాగలేదు, మీరు 11 నుంచి ఇక్కడికి రాలేమా అని అనేసి. కరెక్టే, కానీ మీకు రాజకీయ పార్టీలు గెలుపోవటములు అనేవి సహజం, దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ అది ఇప్పుడు వైసీపీని తెలుగుదేశము ఇవి ఓడించిస్తే తెలుగుదేశం మీద వీళ్ళు ఫైట్ చేస్తే ఆ తెలుగుదేశం మీద నెగిటివ్ అనేది ఏర్పడితే దాని ద్వారా వైసీపీకి వచ్చుద్ది దానివల్ల అనేసి ఏ రాజకీయ పార్టీకైనా ఇది. కానీ ఇక్కడ వైసీపీని ఓడించింది కేవలం తెలుగుదేశం మాత్రమే కాదు, వీరిని ప్రజలు పూర్తిగా రిజెక్ట్ చేశారండి, తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు జనం అంతలా తిరస్కరించినప్పుడు మిమ్మల్ని మీరు ఎవరి మీద ఫైట్ చేసి ఎవరి మీద నెగిటివ్ తెచ్చుకొని ఎవరి మీద గెలుస్తారు? మీరు జనం మీద అయితే గెలవలేరు కదా. అల్టిమేట్ గా మిమ్మల్ని జనం గెలిపించాలి కానీ మీరు జనం మీద గెలవలేరు. సో అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? ఇదిగో ఇదివరకు తప్పులు జరిగినాయి నా సైడ్ నుంచి, ఈసారి జరగకుండా చూసుకుంటాను ఇది అని జనాల్ని కన్విన్స్ చేసుకొని చెప్పే విధానం అండి. మీకు చూస్తే వీళ్ళ నాన్నగారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు 99 ఎలక్షన్స్కు ముందు ఆ రోజు మీరు చూస్తే ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ ఇంకొక 10 రోజులు ఏమో ఉందనం కూడా ఆయన స్టేట్మెంట్లు ఖచ్చితంగా రేపు రిజల్ట్స్లో మేమే గెలవబోతున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం కూడా చేస్తాను అని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయన ఇంటికి సున్నం వేసుకున్నారు, ఓ హంగామా చేశారు. మీకు 99 ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు రాజశేఖర రెడ్డి గారు. మీకు ఆ తర్వాత ఆయన వచ్చేంటి నేను మారిన మనిషిని, ఇదివరకు ఇట్లా నా కోపం నరం తెగింది ఇది స్టేట్మెంట్లు కూడా గుర్తుంటాయి. ఎందుకంటే ఆయన 99 ఎలక్షన్స్ అప్పుడు వాడిన భాష కానీ చాలా దారుణంగా ఉండేదన్నమాట. మేము అది చేస్తాం నరికేస్తాం, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా వీళ్ళు రప్ప ఈ టైప్లో, అదే టైప్లో ఉండేది. ఆ తర్వాత 99 తర్వాత అతను ఏంటి ఓడిపోయిన తర్వాత నేను మారిన మనిషిని, కోపం నరం తగ్గిపోయింది అది ఇది అనుకుంటా ఆయన ఏదో ఆయన మేకోరు ఇదంతా చెప్పుకున్నాడు. మీకు అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకుంటే 2004 ఓడిపోయిన తర్వాత నేను మారాను, నేను ఇది కూడా చూసుకుంటాను, నా సైడ్ నుంచి కొన్ని పొరపాట్లు జరిగినాయి అది నిజమేను, ఈసారి నుంచి అది జరగకుండా చూసుకుంటాను, ఇలా చెప్పుకుంటా వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకంటే ఈయనేం గొప్పడు కాదు కదండి, ఈయన కూడా అలానే ఇప్పుడు నన్ను అంతలా తిరస్కరించారు అని అనేసి అనుకున్నప్పుడు నాలో ఉన్న లోపాలని నేను చేసిన తప్పుల్ని అడ్మిట్ చేసి జనాలకి కన్విన్స్ చేసుకోవాలి. మీకు ఉదాహరణ చూస్తే ఇప్పుడు ఈ రోజు కూడా అమరావతి మీద ఆ రకంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అమరావతి అనేది అది పీపుల్స్ మ్యాండేట్ అండి. మీకు 2014 ఎలక్షన్స్ లో అమరావతి అనేది రాజధాని అనే కాన్సెప్ట్ లేదు, కొత్త రాజధాని అనేది ఉంది. అది తీసేస్తే 2019 ఎలక్షన్స్ అప్పుడు ఈయనే ఉండి చెప్పాడు కదా ఇదే రాజధాని, నేను వచ్చినా ఏమి మార్చను, ఇదే రాజధాని అనేసి. అప్పుడు 151 మ్యాండేట్ ఇచ్చారు ఈయనకి. అలాగే మొన్న 2024 ఎలక్షన్స్ లో కూడా ఏంటి అమరావతి శాశ్వత రాజధాని, అమరావతి ఒకటే రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు, అమరావతి కాదు అని అనేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి 164 మ్యాండేట్ వచ్చింది. మీకు ఒక్కసారి కాదు 2 సార్లు జనము క్లియర్ కట్ తీర్పిచ్చారండి, అది కూడా 90% దీంతో నీకు తీర్పిచ్చారు సీట్లతోటి. మీకు
ఒక అమరావతి మీదే ఎలక్షన్స్ జరగకపోయినా మిగతా చాలా రీజన్స్ ఉన్నా కానీ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ 2024. ఇన్నిసార్లు పీపుల్ ఆ రకంగా మ్యాండేట్ ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఇంకా దాన్ని తలగకుండా ప్రజా ఆమోదానికి దీనికి నువ్వు ప్రజల మీదే తిరిగి ఫైట్ చేస్తానంటున్నావు. ఇది కాదు, ఇది నువ్వు చేసింది తప్పు అని జనం 90% ప్రజలు ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చిన దాన్ని తిరిగి నేను వాళ్ళని అంటున్నాను, వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఆయన ఫైట్ చేస్తాను టీడీపీ మీద, జనం మీద నువ్వు ఫైట్ చేస్తే జనం నీకు ఎందుకు ఇది చేస్తారు? ఇది ఒకటి. అలాగే నెక్స్ట్ మొన్న వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే అంటున్నారు, ఏంటి మీరు 23కి వెళ్ళి ఇట్లా రాలేదా, మేము కూడా మీరు సూపర్ 6 ఇచ్చారు, మేము ఈసారి సూపర్ 10 ఇచ్చి అధికారంలోకి వస్తాము, అది ఇది అని అనేసి. ఇదేంటంటే జనాల్ని చులకనగా చూడటం అండి. ఏంటంటే ఏదో సంక్షేమ పథకాలు ఇవిస్తే జనం వచ్చి ఓట్లు వేస్తారనో ఇదనో అనే ఒక చాలా తక్కువ స్థాయి ఆలోచన విధానం అండి ఇది. మీకు అదే కరెక్ట్ అనుకుంటే ఏ అధికార పార్టీ ఎప్పటికీ ఓడిపోదండి. ఎందుకంటే అధికార పార్టీ కంటిన్యూస్గా సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉంటుంది కదా, అది ఎప్పటికీ ఓడిపోకూడదు. సో జనం అంత తక్కువ స్థాయి వాడు కదా, జనాల్ని అంత తక్కువగా చూడకూడదండి. ఒకవేళ మీరు సంక్షేమ పథకాలదే ఇది అనుకున్నా, జస్ట్ ఇప్పుడు జరుగుతున్న దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పింఛన్ 4,000కి పెంచారు. అలాగే ఇది తల్లికి వందనం ఇంట్లో 2 పిల్లలకి చేశారు. అలాగే ఆర్టీసీ ఫ్రీ ఇది ఇచ్చారు. అలాగే గ్యాస్ ఇది ఫ్రీ ఇది సబ్సిడీ మీద ఇది ఇచ్చారు. సో ఇలా ఇవన్నీ చేయటం, అలాగే అన్నదాత సుఖీభవ కూడా పెంచారు. సో వీటిలో ఇదివరకు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, అలాగే కొన్ని ఏమో డబుల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు సగం చేయకుండా సగమే ఇచ్చి కూడా ఆయన చేసింది ఏంటి, మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసమే నేను మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచుతున్నాను, కరెంటు ఛార్జీలు పెంచుతున్నాను, చెత్త మీద పన్నేస్తున్నాను, ఇవన్నీ వేశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వీళ్ళు ఇది అంతా ఏది సంక్షేమం అంతా పెంచి కూడా మళ్ళీ మద్యం రేట్లు తగ్గించారు, కరెంటు ఛార్జీలు తగ్గించారు, చెత్త పన్ను తీసేశారు, రోడ్లు వేసారు, బిల్డింగ్స్ కడుతున్నారు, ఇదంతా చేస్తారు. ఈ లెక్కన చూస్తే ఎవరు ఎక్కువ సంక్షేమం చేస్తున్నట్టు? జస్ట్ ఒక 4 ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే. మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఆయన అన్ని రకాల రేట్లు పెంచి కూడా అంత సంక్షేమం ఇలా, వీళ్ళు అన్ని రకాల రేట్లు తగ్గించి అంతకమించి డబుల్ సంక్షేమం ఇస్తున్నారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఒక సంక్షేమం వల్ల జనాలు వచ్చి ఇది వేస్తారు అనుకునేది ఎప్పటికీ కరెక్ట్ కాదండి. మీకు దానికి ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలన్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1999లో ఎలక్షన్స్లో కూడా 2వ సారి గెలిచారండి. 95 సీఎం అయ్యారు, 99 ఎలక్షన్స్లో కూడా ఆయన గెలిచారు. మీకు ఆ 99 ఎలక్షన్స్ ముందు చూసుకుంటే 95 to 99 మధ్య ఆయన చేసింది ఏంటంటే, ఇప్పుడు ₹2 కిలో బియ్యం అనేది తెలుగుదేశం పార్టీ పథకం. ఆ ₹2 కిలో బియ్యం దాన్ని 2.5 చేశారు, రేటు పెంచారు. అలాగే రోడ్లు వైండింగ్ ఇదంతా రోడ్లు ఎక్స్టెన్షన్ ఇదని అనేసి చాలా వరకు కొట్టేయటాలు ఇవన్నీ జరిగినాయి. అలాగే అధికారులు పని చేయాలి అని అనేసి అధికారులని బాగా ఎక్కువ పని చేయించడం కానీ, లేకపోతే మీరు అప్పట్లో చూసుంటారు ఎక్కువ సస్పెన్షన్స్ అని, ఆకస్మిక తనిఖీలని, జన్మభూమి అని ఇవన్నీ వచ్చి చేయటం ఇది చేశారు. అలాగే విద్యుత్ సంస్కరణలు కానీ, ఆర్థిక సంస్కరణలు కానీ ఇవన్నీ తీసుకొచ్చారు అప్పుడే. మీకు చూస్తే మీరు ఇవి అందరూ ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఇవి చేస్తే ఇలా రేట్లు పెంచితే నెగిటివిటీ వచ్చిద్దనో, అధికారుల చేత ఎక్కువ పనులు చేస్తే నెగిటివిటీ వచ్చిద్దనో, రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి బిల్డింగ్లు కొట్టేస్తే నెగిటివిటీ వచ్చిద్దనో అని అంటున్నారు కదా. అవన్నీ ఆయన చేశారు. మరి ఆయన ఎలా గెలిచారు 99లో? అవన్నీ చేసిన తర్వాతే గెలిచారు కదా. అది మన కళ్ళ ముందు కనపడుతున్న చరిత్ర కదా. మీకు ఆ రోజు ఏంటంటే ఆయన లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఆయన ఇండస్ట్రీలు తీసుకొచ్చే ఇది, కరెంట్ కోతలు తగ్గించడము, ఇవన్నీ జనాలు కోరుకున్నది నీ దగ్గర నుంచి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇదండి. ఇంకా కొంతమంది అంటుంటారు ఏంటంటే, ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు అనేది ఏంటంటే 99లో గెలిచింది కార్గిల్ వార్ ఎఫెక్ట్ వల్ల, కార్గిల్ వార్ ఎఫెక్ట్ తోటి బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ గాలిలో గెలిచారు అని అనేసి అంటారు. మీకు ఇక్కడ ఏంటంటే అది కార్గిల్ వార్ ఎఫెక్ట్ అని అనేది ఉందనుకోండి, అది మెయిన్గా ఎవరి మీద ఉండాలంటే బీజేపీ మీద కదా ఉండాల్సింది కదా. మీకు 98 ఎలక్షన్స్లో కూడా బీజేపీ గెలిచింది. 1998 ఎలక్షన్స్. 1998 ఎలక్షన్స్లో చూస్తే ఆ రోజు బీజేపీకి నేషనల్ వైడ్గా వచ్చిన సీట్లు ఏంటండి 182. అలాగే ఆ రోజు ఓట్ పర్సంటేజ్ కూడా 23-24 అలా ఉంటుంది. అలాగే ఆ తర్వాత కార్గిల్ వార్ జరిగింది. కార్గిల్ వార్ జరిగిన తర్వాత మళ్ళీ 99లో ఎలక్షన్స్ జరిగినాయి. 99 ఎలక్షన్స్లో బీజేపీకి ఎన్ని వచ్చింది? 182 సీట్లే. 98లో ఎన్ని సీట్లు వచ్చినాయో 99లో కూడా ఎగ్జాక్ట్గా 182 సీట్లే. అలాగే 98 కంటే 99లో ఓట్ పర్సంటేజ్ 3% దాదాపు తగ్గిపోయిందండి బీజేపీకి. అలాగే మన సౌత్ వరకే తీసుకుంటే బీజేపీ అప్పట్లో కర్ణాటకలో కూడా స్ట్రాంగ్గా ఉంది కదా. బీజేపీ కర్ణాటకలో 98లో వచ్చేసరికి 18 సీట్లు ఏమో గెలుచుకుంది. అదే 99 ఎలక్షన్స్లో తగ్గిపోయింది. కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి కర్ణాటకలో 99 ఎలక్షన్స్లో 98 కంటే. మరి కార్గిల్ వార్ ఎఫెక్ట్ అనేదే ఉంటే, కార్గిల్ వార్ వల్లే బీజేపీ కానీ లేకపోతే తెలుగుదేశం అలయన్స్ లేకపోతే ఇది గెలుచుంటే ఫస్ట్ బీజేపీకి అంతకు ముందు కంటే ఎక్కువ సీట్లు రావాలి కదా. అంతకు కంటే ఎక్కువ సీట్లు రాకపోగా ఓటు పర్సంటేజ్ తగ్గింది. ఆ
అదే సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కి ఓటు పర్సంటేజ్ పెరిగింది. మరి ఏ రకంగా ఇది బీజేపీ మీద లేని ఎఫెక్ట్ తెలుగుదేశం మీద పడి గెలిచిద్దా? కాదండి. అది ఆ రోజు జరిగింది ఏంటంటే లా అండ్ ఆర్డర్. అలాగే ఆయన జనాల్లో ఒక మధ్యతరగతి వాళ్ళలో కూడా ఒక హోప్ క్రియేట్ చేయగలిగాడు, ఇతను ఉద్యోగ కల్పన ఇదంతా చేస్తాడు ఇది అనేసి. దాని ద్వారా 99 లక్షలు సంక్షేమ పథకాల ద్వారానో లేకపోతే దీని ద్వారానో ఇది కాదండి అడ్మినిస్ట్రేషన్. అలాగే ఆ నెక్స్ట్ తీసుకున్నారంటే 2004 ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారివి. అప్పుడు ఓడిపోయారు. దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయండి. ఏంటంటే మీకు 2002-2004 మధ్య మనకి వర్షం తక్కువగా ఉండటము, దాని ద్వారా కరువు, వీటన్నిటి కారణాలతోటి ఆ రోజు ఓడిపోవటం ఇది జరిగింది. ఆ తర్వాత 2009 ఎలక్షన్స్ తీసుకున్నారనుకోండి. అలాగే 2004లో రాజశేఖర రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక హోప్ లాగా కనిపిస్తున్నారు జనాలకి, ఇదంతా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారిది కరువు ఇవన్నీ కూడా ఆయన మీద ఎఫెక్ట్ పడ్డాయి. 2009కి వచ్చేసరికి తీసుకుంటే 2009 ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో కూడా 2009 జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు బై ఎలక్షన్స్ జరిగినాయి. ఆ బై ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం గెలిచిందండి. కానీ 2009 జనరల్ ఎలక్షన్స్లో తెలుగుదేశం కొంచెం తక్కువ మార్జిన్తో ఓడిపోయింది. ఆ రోజు ఓడిపోవడానికి చాలా రీజన్స్ మీకు చూస్తే, ఆ రోజు ఎగ్జాక్ట్గా తెలుగుదేశంలో మంత్రుల స్థాయి అన్నోళ్ళు, ఎమ్మెల్యే స్థాయి అనుకున్న వాళ్ళు, ఎమ్మెల్యే టికెట్లు తీసుకునే వాళ్ళు అనుకున్న వాళ్ళు దాదాపు 30 మంది 2009 ఎలక్షన్స్కి కొద్ది నెలల ముందు పార్టీ మారడం జరిగింది. చూస్తే ఉదాహరణకి తెలంగాణలో దేవేంద్ర గౌడ్ గారు కానీ, మీకు అటు చూస్తే కోటగిరి విద్యాధరరావు గారు, నీకు అటు గంటా శ్రీనివాసరావు, కొత్తపల్లి సుబ్బారెడ్డి విద్యాశాఖ మంత్రి, అటు తమ్మినేని సీతారాము, ఇలా మీకు కళా వెంకట్రావు, ఇలా వరుస పెట్టి చూస్తే బొమ్మా నాగిరెడ్డి, బొమ్మా శోభా నాగిరెడ్డి, ఇలా వరుస పెట్టి చూస్తే దాదాపుగా 30 మంది ఎమ్మెల్యే స్థాయి కానీ మంత్రుల స్థాయి వాళ్ళు ఎలక్షన్స్ కొన్ని నెలల ముందు పార్టీ మారారు. దీంతో అప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని బిల్డ్ చేయడానికి టైం సరిపోవడం, ఇలా కొత్త పార్టీలు రావడం, వేరియస్ రీజన్స్ తోటి అప్పుడు తక్కువ మార్జిన్ తోటి 2009లో ఓడిపోయారు. మళ్ళీ 2014 ఎలక్షన్స్లో చూస్తే మీకు అంతకుముందు ఎలక్షన్స్ తెలుగుదేశం 2014 ఎలక్షన్స్లో టీడీపీ గెలిచింది. ఆ రోజు కూడా చూస్తే 99 చంద్రబాబు నాయుడు గారిని చూసే 2014లో గెలిపించారండి మీకు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెబుతుంటారండి జనాలను తక్కువగా చేసి మాట్లాడటం కదా వీళ్ళకి అలవాటు, ఏంటంటే రుణమాఫీ హామీ ఇవ్వటం వల్ల గెలిచారని అదని ఇదని మాట్లాడుతుంటారు. అదేం కాదండి. 99 చంద్రబాబు నాయుడు గారిని చూసి అటువంటి అడ్మినిస్ట్రేటర్ కావాలి ఈ రోజు రాష్ట్రానికి, ఆయన కొత్త సిటీ నిర్మించగలుగుతాడు ఇది అనే దాంతో ఆ రోజు 2014లో గెలిపించారు. మీకు ఈ రోజు 2024లో గెలిపించడానికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే పాత చంద్రబాబు నాయుడు గారు ఒకటను, రెండోది జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా తిరస్కరించారండి జనాలు. సో అంతేగాని ఇంత జనాలు తిరస్కరించి ఇది చేసినప్పుడు మీలో మార్పు రాకుండా, మీరు జనాల్ని కన్విన్స్ చేయకుండా మీరు మళ్ళీ గెలవటం అనేది ఐ డోంట్ థింక్ సో అది జరిగే పని కాదు అని అనేసి అనుకుంటున్నాం. ఎందుకంటే జనం మీద నువ్వు ఫైట్ చేసి జనం మీద ఎలా గెలుస్తారండి? ఎవరైనా పార్టీల మీద ఫైట్ చేసి గెలవాలి కానీ అది. సో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి అడిగితే గెలిపించారు. సో మీరు అన్నట్టు ఇప్పుడు తప్పులు ఒప్పుకుంటే మళ్ళీ గెలిపించే అవకాశం ఉండొచ్చు కానీ ఇలా చేయకూడదు అంటున్నారు. నిజంగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది ఇలా చేశానంటే కూడా కొంచెం జనాలు ఈసారి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? మొగ్గు చూపకపోవటం అనేది ఎలక్షన్స్ టైంలో తెలుస్తుందండి. కానీ అట్లీస్ట్ నువ్వు ఇనిషియేట్, ఇప్పుడు నువ్వు ఒకసారి వచ్చేసి ఆయన ఒక ఛాన్స్ ఇవ్వండి అని అనేది 2019లో కాదు, ఆయన 2014లో కూడా అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. 2014లో గెలిపించలేదు కదా జనాలు. సో ఆయన కంటిన్యూస్గా అలా 5 ఏళ్ళు నేను ఇలా చేయగలుగుతాను ఇది అని అనేసి తిరుగుతా జనాలకి చెప్పుకుంటా ఇది ఏదో ఒకటి చేసేసి 2019లో ఆయనకి అవకాశం ఇచ్చింది. అలాగనే ఇప్పుడు ఈ రోజు నీ వర్క్ లేకపోతే మీరు చేసింది ఏంటి అని చూసారు, నా సైడ్ నుంచి తప్పులు జరిగినాయి ఇది అని అనేసి ఒప్పుకొని కొన్నాళ్ళు చేస్తే ఆ తర్వాత అది ఏం జరిగిద్దో అది ఎవరికి చెప్పలేము. ఆ తర్వాత భవిష్యత్తు గురించి ఎవరేమీ మనం అంచనాలు అనేది వేయలేము అనమాట. కాబట్టి అసలు నువ్వు ముందు ఇనిషియేషనే అని అనేది లేకపోతే కనీసం మిమ్మల్ని కన్సిడర్ కూడా చేయకపోవచ్చు అని అనేది. మీరు అన్నట్టు అభివృద్ధి అంటే సంక్షేమం ఒక్కడే గెలిపించదు, అభివృద్ధి గెలిపిస్తుంది అని అన్నారు. సో సేమ్ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్లో నేర్చుకుంది ఏంటంటే, నేను 1919లో అభివృద్ధి అన్న దాంతో వెళ్ళా. దాని తర్వాత అభివృద్ధి అనేది అంటే లైక్ ఒకటే వేలో వెళ్ళడం వల్ల అది పనిచేయలేదు. సో నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకుంది ఏంటంటే అభివృద్ధి సంక్షేమం రెండూ కావాలి కాబట్టి, సో నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకొని ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ 2 చక్రాల్లాగా తీసుకెళ్తున్నాం అన్నారు. సో నిజంగా ఒక అడ్మినిస్ట్రేషన్కి కావాల్సింది, ఒక నాయకుడికి కావాల్సింది ఏమంటారు? అసలు అభివృద్ధి సంక్షేమం ఎలా తీసుకెళ్ళాలి అంటారు స్టేట్ ని? ఎగ్జాక్ట్లీ అండి, రెండూ కావాలి. అభివృద్ధి సంక్షేమం రెండూ కావాలి. మీకు ఈరోజు సంక్షేమ పథకాలు ఇదంటే ఇక్కడ సంక్షేమము అంటే 2 రకాలుగా వస్తాయండి. సంక్షేమ పథకాలు వేరు, ప్రజాకర్షక పథకాలు వేరండి. సంక్షేమ పథకం అంటే ప్రజలకి ఉపయోగపడేది, లేకపోతే ప్రజాకర్షక పథకం అంటే అది ప్రజలకి దానికంటే బెనిఫిట్ చేసేది వేరేది ఉంటుంది. కానీ
పొలిటికల్గా మాకు ఉపయోగపడుద్ది అని అనేది ప్రజాకర్ష పథకం. మీకు ఆ రోజు 99లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే దీపం పథకం తీసుకొచ్చారండి. అది ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అంటే అది ఎంతమందికి ఉపయోగపడింది, లేకపోతే ఇది అనే ఆదరణ పథకం అని కానీ, లేకపోతే ఇలాంటివి. అలా ఈ అన్న నందమూరి తారక రామారావు గారు కూడా అలానే తీసుకొచ్చేవారు. సంక్షేమ పథకాలకి పెట్టింది పేరు తెలుగుదేశానికేనండి, మిగతా వాళ్ళకి ఎవరికీ లేదు. మీకు తెలుగుదేశం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను మిగతా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఇంకొంచెం ఎక్స్టెండ్ ఇది చేస్తున్నారు. కానీ మీకు చూస్తే తెలుగుదేశం క్రియేట్ చేసినంత రెవెన్యూ మోడల్ ఇంకోటి క్రియేట్ చేయలేదు కదా. ఇంకొకళ్ళు ఎవరు కూడా మేము ఈ పథకం తెచ్చామనో లేకపోతే ఇదనో చెప్తారు. కానీ కొంతమంది నేను దీనికోసం ఈ ఆర్థిక వనరులను సృష్టించాను అని చెప్పలేరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, అమ్మఒడి పథకం నేను తీసుకొచ్చాను అంటారు. అందులో మెరిట్స్ డిమెరిట్స్ తీసి పక్కన పెడితే సరే, దానికి సంబంధించిన రెవెన్యూ జనరేషన్కి నువ్వేం చేసావు అది చెప్పాలి కదా. అది చెప్పకుండా ఆయన ఏం చెబుతారు, నేను మద్యం రేట్లు పెంచాను, కరెంట్ ఛార్జీలు పెంచాను, చెత్త పన్ను వేసాను, దీని ద్వారా ఇది అని. అది అర్థం లేని ఇది కదండి. ఏ రోజైనా సంక్షేమం అనేది తీసుకొస్తే దానికి తగ్గ రెవెన్యూ మోడల్ అనేది మీరు ఇది చూడాల్సి ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూడండి. ఈరోజు దాదాపు మొన్న గూగుల్ డేటా సెంటర్ నేను చెప్తున్నాను, అది దీని ద్వారా ఇది వస్తే సంవత్సరానికి దాదాపుగా 10,000 కోట్లు యాడ్ అయింది. సో ఆ 10,000 కోట్లతోటి మనకి ఒక 2 సంక్షేమ పథకాలు ఇది సరిపోతాయి అన్నమాట. ఆ 10,000 కోట్లతో ఇలా నువ్వు ఆర్థికం అనేది జనరేట్ చేసి అదే దాన్ని నువ్వు సంక్షేమం పంచాలి. అంతేగాని అప్పులు చేసుకుంటాను, లేకపోతే ఏమి ట్యాక్సులు పెంచో, లేకపోతే ఇది చేసో నువ్వు పెంచావు అనుకోండి. ఇప్పుడు ఆటో డ్రైవర్లకి ఏదో వాహన మిత్రానో అప్పుడు ఇచ్చారు ఆయన. అడిస్తే ఆయన ఏం చేశారు, రోడ్లు వేయకుండా రోడ్ల మీద ఈ గుల్ల అయ్యేటట్టు చేశారు. అండ్ ఆల్సో పెనాల్టీలు ఎక్కువ వేసి చేశారు. ఇకప్పుడు అతనికి బెనిఫిట్ ఏంటి, నువ్వు జనానికి ఇవ్వాల్సింది ఏంది, జనాలను ఎంపవర్ చేయడం కోసం, లేకపోతే నువ్వు ఇచ్చేది కొంతమేర వాళ్ళకి ఉపయోగపడటం కోసం. అంతేగాని నేను ఇచ్చాను అని కనపడటం కోసం చేయకూడదు కదా. నేను ఇచ్చాను అని కనపడి మళ్ళీ నువ్వు తీసుకోవటం అది కాదు కదా. సో ఈ రోజు వీళ్ళందరూ ఉండేసి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఒక సంక్షేమ పథకం అయినా కనపడుద్దా, ఒక సంక్షేమ పథకం అయినా కనపడుద్దా, ఇది అనేసి అంటారు. అవి చాలా పథకాలు ఉన్నాయి. ఇప్పుడు సంక్షేమ పథకాలకు పేటెంటే తెలుగుదేశం పార్టీ. ఈయన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దీపం పథకం కానీ, అన్న తీసుకొచ్చిన ఈరోజు ఆహార భద్రత అని దేశం మొత్తం మాట్లాడుతున్నారు, ₹2 కిలో బియ్యం పథకం కానీ, ఇవన్నీ తెలుగుదేశమే. ఇప్పుడు ఇదే కొంచెం రివర్స్లో అడిగా అనుకోండి, మీరు ఇన్నేళ్ల నుంచి ఉన్నారు కదా, మీ నాన్నగారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, మీ పేరు చెప్పగానే ఇదిగో ఈ రెవెన్యూ ఇది జనరేట్ చేశారు, ఈ సంపద సృష్టించారు అని అనేసి ఏదైనా చెప్పగలరా అంటే ఒక్కడ చూపించగలరా, ఇదిగో నేను ఇది సృష్టించాను, దీని ద్వారా ఎంత రెవెన్యూ వస్తుంది, దీనివల్ల ఎంతమందికి సంక్షేమం ఇవ్వగలుగుతున్నాను అని ఏమైనా చెప్పగలుగుతారా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టిన హైటెక్ సిటీ, లేకపోతే దానివల్లే రెవెన్యూ వచ్చేసి దాన్నే సంక్షేమ పథకానికి. ఇప్పుడు ఇక్కడ కూడా మొన్న ఆయన తీసుకొచ్చిన కియా మోటార్స్ కానీ, లేకపోతే ఆ రోజు ఎఫ్డిఐలు కానీ ఎన్ని తీసుకొచ్చారు కంపెనీలు, వాటి ద్వారా వస్తున్న రెవెన్యూ, వాటి ద్వారానే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ మొన్నటి దాకా కూడా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచి ఏమి ఇవ్వలేరు కదా. అలానే ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న కంపెనీల ద్వారా ఇలా ఆర్థికంగా రెవెన్యూ అనేది సృష్టించడం, దాన్ని పంచడం రెండూ చేశారు చంద్రబాబు నాయుడు. సో మీరన్నట్టు ప్రజాకర్షణ పథకాలతోనే గెలవం అని అన్నారు. అంటే సంక్షేమం వేరు, ప్రజాకర్షణ వేరు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఎన్నికలకు ముందు టీడీపీ సూపర్ 6 అని చెప్పి అమలు కాని పథకాలు ఇచ్చింది, నేను కూడా ఒక అబద్ధం చెప్పేసి ఉంటే మళ్ళీ మేము గెలిచే వాళ్ళం, మేము అలా అబద్ధం చెప్పలేదు కాబట్టి ఓడిపోయామని అంటారు. సో ఇప్పుడు నిజంగానే గత ఎన్నికల్లో, అంటే ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రజాకర్షణ పథకంతోనే గెలిచిందంటారా, అసలు ఏ నినాదంతో గెలిచింది అనుకోవచ్చు? మొన్న ఎలక్షన్స్లో తెలుగుదేశం గెలిచింది అని అనేది, ఇప్పుడు తెలుగుదేశం ఇదివరకు ఉంది సంక్షేమ పథకాలకి ఇది ఇస్తా, ఇప్పుడు ఇస్తూ ఉంది. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు మొన్న ఇందాక చెప్పినట్లు మొన్న గెలిచింది తెలుగుదేశం అడ్మినిస్ట్రేషన్ అండ్ దీని మీద, అండ్ రెండోది జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా తిరస్కరించారండి. నీకు జనాలకు ముందు స్వాతంత్రం అనేది కోల్పోయినట్టు ఫీల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఒక డిక్టేటర్షిప్ ఇది అని అనేసి. అలాగే ఏమాత్రం అభివృద్ధి అనేది ఎక్కడా ఏమీ కనపడలేదు. ఇది చూస్తూ ఉంటే ఒకటి కాదంటే 100 తప్పులు చెప్పొచ్చండి అని చెప్తా కూర్చుంటే. సో వాటన్నిటి ఎఫెక్ట్ దీని ద్వారా. అంతేగాని ఓన్లీ సంక్షేమ పథకాలు ఇవి ఇస్తాము అని అనేసి అంటే అది ఏంటంటే, వీళ్ళు చెప్పాను కదా, వీళ్ళు జనాలను తక్కువ చేసి చూడటం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, జనాలు నన్ను తిరస్కరించారని, జనాలు వాళ్ళని గెలిపించారనో, ఇంత మ్యాండేట్ ఇచ్చారనో చెప్పకుండా ఏదో సంక్షేమ పథకాలకి జనాలు ఆశపడి వీటి ద్వారా ఇచ్చారు అనే దీంట్లో మాట్లాడటం అనమాట. అది అంతా బేస్లెస్ అండి. మీకు ఎప్పుడు కూడా సంక్షేమ పథకాల ద్వారా దీని ద్వారా జరగదండి. అలా అయితే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్ ఏదో ఇంతని ఇస్తా ఉంది, ఇదే కంటిన్యూ అయితే ఇయే వస్తాయి కదా, రేపు వచ్చేవాళ్ళు ఇస్తారో ఎవరో హామీలు ఇచ్చినా కానీ ఏంటి అని అనేసి ఇదే గవర్నమెంట్ కంటిన్యూ చేస్తారు ప్రతిసారి ఎప్పుడు కూడా. సో
అది ఎప్పుడు కూడా సంక్షేమ పథకాల ద్వారా అయితే అధికార పార్టీనే గెలుస్తూ ఉంటుంది. సో ఇవే ఆరోపణలు అండి. ఆయన 99లో గెలిచినప్పుడేమో ఆయన ఆ రకంగా ఆరోపణ చేశారు, కార్గిల్ అది ఇది అనేసి. అది తప్పని మనకు ఓట్ షేర్ తోటి సహా తెలుస్తుంది. ఆ తర్వాత 2014లోనేమో ఈయన వచ్చేసి రైతు రుణమాఫీ వల్ల గెలిచాను. ఇప్పుడు వచ్చి ఇది ఎదుటి వాళ్ళ గెలుపుని అంగీకరించకపోవటం, అది ఒకటి తప్ప అయితే నీ ఓటమిని అంగీకరించలేకపోవటం అది ప్రధానమైన లోపం. అది సరి చేసుకుంటేనే నెక్స్ట్ భవిష్యత్తు అనేది ఉంటుంది. సో మీరు ప్రజలు తిరస్కరించారు అంటున్నారు. వైసీపీ వాళ్ళు మాత్రం 40% ఓట్ షేర్ ఎప్పుడు ఏదైతే గతంలో ఉందో ఆ ఓట్ షేర్ మాకే ఉంది. బట్ కాకపోతే చిన్న చిన్న మార్జిన్స్ తో జనసేన టీడీపీ కలవటం వల్ల మేము ఓడిపోయాం తప్పితే ఇప్పటికీ ఎవరైతే జనం ఉన్నారో గత ఎన్నికల్లో ఇప్పటికీ మాతో పాటే ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో అది పెంచుకొని కొంచెం అటు ఇటు 10% తేడా అయితే ఏముంది, మేము గెలిచేస్తాం అన్నట్టు చెప్తున్నారు అనమాట. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పటికీ కూడా 40% ఓట్ షేర్ వాళ్ళకి ఉంది అనుకోవచ్చా మనం? అది మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు 40%. ఈ రోజు అదే 40% ఉంది అని అనేసి ఎవరు క్యాల్కులేట్ చెప్పలేం కదా. ఈ రోజు ఎలక్షన్స్ జరిగితే చెప్పగలుగుతాం. కానీ ఎవరు చెప్పినా ఇప్పుడు మనం ఉండేసి ఇప్పుడు వాళ్ళకి 40 లేదు 20 కూడా లేదు అని అనేసి అన్నాం అనుకో, ఇది తప్ప కరెక్టా అని అనేసి ఎవరు ప్రూవ్ చేయలేరు అది ఎలక్షన్స్ వస్తే. సో మొన్న 40% ఓట్ షేర్ వచ్చింది అంటే ఆ రోజు అధికారంలో ఉన్నారు. రెండోది ఎప్పుడు కూడా ఒక అపోజిషన్ అనేది ఉంటుంది. ఆ అపోజిషన్ ని కేటగిరీలో వీళ్ళకి ఓటేసే ఇది ఉంటుంది. రేపటి రోజు అపోజిషన్ ప్లేస్ ని వేరే ఫిల్ చేయొచ్చేమో చెప్పలేం కదా. అలాగే ఈయన ఇదే మైండ్ సెట్ తోటి ఇలానే ఉండేసి ఆయన చేసిన వాటిని కూడా అంగీకరించకపోతే ఇంకా కొత్తగా యాడ్ అయ్యేది. ఇప్పుడు ప్రతి ఎలక్షన్ కి ఏం జరుగుతుంది, ప్రతి 5 years కి కొత్త ఓటర్ యాడ్ అవుతారు. మళ్ళీ నీకు ఈ రోజు ఉన్న ఈ 10% గ్యాప్ మాత్రమే కాదు, ఇంకో కొత్త ఓటర్ యాడ్ అవుతాడు. ఈ కొత్త ఓటరు నిన్నుండేసి ఇలానే చూస్తా ఉన్నారు అనుకోండి, ఇతనే ఆ కొత్త ఓటర్ మొత్తం ఇటే టర్న్ అవుతారు కదా. సో 2 సైడ్లో ఉంటుంది. సో మీ సైడ్ నుంచి మీరు తప్పుల్ని కరెక్ట్ చేసుకొని నేను ఇది చేశాను అంటే మీరు జనం మీద ఫైటింగ్, జనం మీద కోపము ఇది చేయకుండా. మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఆ రోజు విజయలక్ష్మి గారు వైజాగ్లో ఓడిపోయారండి. ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత హుదూద్ తుఫాన్ వస్తే వీళ్ళ పార్టీతో సహా ఎంతమంది పెద్దోళ్ళు పెట్టిన పోస్టులు ఆ రోజు పేపర్లో కూడా వచ్చినాయి. విజయమ్మన గారిని ఓడించారు, అందుకే వైజాగ్ ఈ శాస్తి జరగాల్సిందే, హుదూద్ వచ్చింది అనేసి. సో మీరు ఈ రకంగా జనం మీద కోపంతో పెట్టుకున్నంత కాలం, జనం మీద పగబెట్టినంత కాలం ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటాయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.